ఏది అయినా ఆచి చికెన్ మసాలా. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో వివాహిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మాజీ భర్త మహేష్ నెల రోజులుగా రెక్కీ నిర్వహించి అక్కసుతోనే సునీతను అంతమొందించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక సునీతకు మహేష్ కు 2022లో వివాహమైంది. మనస్పర్ధాలతో వారిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత సునీత 2025లో శ్రీనాథ్ ను రెండో పెళ్లి చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తుంది. తనతో విడాకులు తీసుకున్న సునీత రెండో పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తోందని అక్కసు పెంచుకున్న మహేష్ ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. నెల రోజులు రెక్కీ నిర్వహించి చివరకు నిన్న 2 కత్తులు పెట్రోల్ బాటిల్ తో ఇంటికి వచ్చి సునీతను నరికి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సీఏ మహేష్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, సునీత నిన్న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి మాజీ భర్త హత్య చేసిన ఘటనలో అయితే విషయాలైతే చాలా భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. దీన్ని పోలీసులు అయితే మహేష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సందర్భంలో అయితే అతను చెప్పే విషయాలకు పోలీసులే విసిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రీన్ సిటీ కాలనీలకి ఉన్నటువంటి సునీతనైతే నిన్న మహేష్ మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకైతే మెట్ల మార్గాన వచ్చినటువంటి మహేష్ మాజీ భర్త ఎవరైతే ఉన్నారో అతను సునీతనైతే దారుణంగా కత్తులతో అయితే విచక్షణ రహితంగా అయితే హత్య చేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళకి 2022 సునీత మహారాష్ట్రకు చెందినటువంటి సునీతకు పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఎవరైతే హంతకుడు ఉన్నాడో మహేష్ కి అయితే వివాహం అయితే జరిగింది. 2022లో అయితే వివాహం అయితే జరిగింది. అనంతరం వీళ్ళు వృత్తిరీత్యా మహేష్ అయితే కెనడాలో సాఫ్ట్వేర్ గా పనిచేసినటువంటి ఉద్యోగం చేసుకుంటూ బతికేవాడు. అతను వివాహం చేసుకున్న అనంతరము సునీతతో కలిసి అయితే కెనడాకి అయితే వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడము, ఇరువురి మధ్యలో గొడవలు రావడంతో అయితే వీరిద్దరైతే కొద్ది రోజులకి దాదాపుగా 8 నుంచి 9 నెలలకి అయితే విడిపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ నుండి గొడవల అనంతరము హైదరాబాద్ భారత్ కు చేరుకున్నటువంటి సునీత అయితే మహారాష్ట్రలోని తమ తాలూకు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసి అతనిపై అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనితో ఆ పోలీసులు అయితే అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. కేరళలో ఉన్నటువంటి మహేష్ కు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అతను భారత్ కు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అతను భారత్ కు వచ్చిన తర్వాత అతనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కానీ దానికి సంబంధించినటువంటి కూడా పోలీసులు అయితే సీజ్ చేయడము, అనంతరం 2024 వరకు కూడా జరిగినటువంటి కేసు ద్వారా వీళ్ళిరువురు మధ్యలో జరిగినటువంటి కేసుల విషయాల్లో అతనికి విడాకులు అయితే మంజూరు అయితే చేయడం జరిగింది. విడాకుల అనంతరము ఎవరు వాళ్ళు విడిగా ఉండడం అయితే జరిగింది. దీంతో 2025లో మళ్ళీ 2024లో కేసులు అయిపోయిన తర్వాత సునీత అయితే హైదరాబాద్ కు అయితే రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వచ్చి సాఫ్ట్వేర్ గా ఒక కంపెనీలో అయితే చేరి సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తుంది. అక్కడే ఒక వ్యక్తి పరిచయం కావడము, శ్రీనాథ్ అనే వ్యక్తి పరిచయం అయినప్పటికీ అతనికి సునీతకు గతంలో మ్యారేజ్ అయిందనే విషయాన్ని కూడా అతనికి చెప్పకుండా ప్రేమ వ్యవహారం అయితే నడపడము, అనంతరము ఆ పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళైతే వివాహం అయితే చేసుకుని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఈ విషయానికి గత కొద్ది రోజుల క్రితమే ఏదైతే మహేష్ కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి అయితే చనిపోవడం అయితే జరిగింది. దానికి గాను ఆ మహేష్ ఇక్కడ రావడము, అదేవిధంగా ఇక్కడ ఉండి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం అతను కెనడాకి వెళ్ళాలని మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడానికి అయితే నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ గతంలో పెట్టినటువంటి సునీత పెట్టినటువంటి ఆ కేసు ఆధారంగా అయితే అక్కడ కెనడా ప్రభుత్వం అయితే ఇతనికి వీసా అయితే రద్దు చేయడం జరిగింది. దీనితో ఎక్కువగా గట్స్ పెంచుకున్నటువంటి ఏదైతే కక్ష సాధింపు చర్యలకు కక్ష అయితే పెంచుకున్నటువంటి మహేష్ నిందితుడు ఉన్నాడో అతను గత నెల రోజుల క్రితము తన సొంత జిల్లా నుంచి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. హైదరాబాద్ అయితే రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ అతనికి షెల్టర్ అయితే లేకపోవడంతో అయితే ఏదైతే ఓయో రూమ్ లో కొద్ది రోజులు హోటళ్లలో అయితే బస చేయడం అయితే జరిగింది. అక్కడ నుండి మాత్రమే ఇక్కడ ఎవరైతే సునీత మృతురాలు ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి డాటాను మొత్తం అయితే సేకరించడం జరిగింది. తను ఏ కంపెనీలో చేస్తుంది, తను ఏ సమయంలో ఇంట్లో ఉంటుంది, ఏ సమయంలో ఆఫీస్కి వెళ్తుంది, తన భర్తతో పాటు ఇంకెవరు ఉంటున్నారు, ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, తర్వాత ఆమెను ఏ విధంగా హతం చేయాలన్న విధానాన్ని అది హోటల్లో ఉండి మాత్రం వ్యూహరచన అయితే చేసినటువంటి పరిస్థితి. ఆ హోటల్లో ఉండిన అక్కడికైతే గత 3 రోజులుగా అయితే ఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడము, ఆ సునీతని ఏ విధంగా హత్య చేయాలని చెప్పేసి పన్నాగం అనేటువంటి పూర్తిగా హోటల్ ద్వారానే అయితే పూర్తిగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే పోలీసులకైతే తమ విచారణలో తెలిసిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి గత 3 రోజులుగా
సునీత ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో మహేష్, అతను దానికి కావలసిన సునీతను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేయాలనుకున్నటువంటి కావలసినటువంటి ఎక్విప్మెంట్ ని ఒక ఆన్లైన్ ద్వారా అయితే కొనడం అయితే జరిగింది. దానికి సంబంధించి అయితే కొబ్బరి బోండాలు కొట్టడానికి ఉపయోగించేటువంటి ఒక కత్తిని, అదేవిధంగా చెట్లు కత్తిరించడానికి కావాల్సినటువంటి చాక్ను, అదేవిధంగా ఒక రంపం ఏదైతే బండలు కోయడానికి ఉపయోగించేటువంటి రంపం, దాన్ని పూర్తిగా కూడా వీటన్నిటిని కూడా ఒక ఆన్లైన్ ద్వారా అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది. చేసిన అనంతరము అతను పూర్తిగా అసలు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎవరైతే ఆ శ్రీనాథ్ ఉన్నారో, ఇప్పుడు సునీత రెండవ భర్త సునీత సంబంధించి అతను ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో సునీత అత్త ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది ఉండదనేది పూర్తిగా గ్రహించినటువంటి మహేష్ అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో 11:30 సమయంలో అయితే అక్కడికి వెళ్లి పూర్తిగా లిఫ్ట్ ను వినియోగించకుండా స్టెప్స్ పై నుంచి 4వ అంతస్తుకి అయితే వీళ్ళున్నటువంటి ఫ్లాట్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. అనంతరం డోర్ ను కొట్టిన తర్వాత సునీత వచ్చి డోర్ తీయడం అయితే జరిగింది. లోపలికి తీసుకుని వెళ్ళినటువంటి మహేష్ తను తెచ్చుకున్నటువంటి ఏదైతే మారణాయుధాలు ఉన్నాయో మారణాయుధాలతో అయితే బెడ్రూమ్ లకు తీసుకెళ్లి దారుణంగా కిరాతకంగా హత్య అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అరుపులు విన్నటువంటి గొడవ విన్నటువంటి ఎవరైతే శ్రీనాథ్ తల్లి ఆ మృతురాలు అత్త ఉన్నదో ఆమె బయటికి వచ్చి కేకలు వేయడంతో అయితే ఆమెను కూడా వారించి భయభ్రాంతులకైతే గురి చేయడం జరిగింది. తాను తెచ్చుకున్నటువంటి పెట్రోల్ డబ్బాతో పాటు పెట్రోల్ పోసి తనను కూడా అంటిస్తారని, చంపుతారని చెప్పేసి బెదిరియడంతోనైతే, కేకలు వేయడంతోనైతే పక్కన ఉన్న వాళ్ళు బయటకు రావడము, బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసులకు సమాచారం ఇవ్వడము, పోలీసులు కూడా చాకచక్యంగా అతన్ని పోలీసులను కూడా బెదిరించినటువంటి పరిస్థితి. మీరు లోపలికి ఎవరైనా వస్తే పూర్తిగా పెట్రోల్ పోసి మొత్తం అంటిస్తాను, ఇల్లంతా చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే ఇతను తెచ్చుకున్న ఎక్విప్మెంట్ ప్రకారం అయితే గతంలో మీర్పేటలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక పథకం. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.